నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ హైదరాబాద్ నుండి మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని మనం ఎట్లా చెక్ చేసుకోవాలి అని చెప్పి డీటెయిల్ వీడియో ప్రీవియస్ చేసుకున్నాం. అండ్ ఈ వీడియో లోపల మనం డీటెయిల్గా మెరిట్ లిస్ట్ని అనాలిసిస్ అయితే చేద్దాం. సో ఈ మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని మనం ఎట్లాంటి థింగ్స్ తెలుసుకోవచ్చు అండ్ ఈ మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని మనకు సీట్ వస్తుందా రాదా అని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవచ్చు అని చెప్పి డీటెయిల్గా అయితే మనం మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్ ఎట్లాంటి వీడియోస్ చేసుకున్నాం, ఫర్దర్గా కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. మన ఛానల్ నుండి ఎట్లాంటి అప్డేట్నైనా మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన ఛానల్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా జస్ట్ చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఎవ్రీ సబ్స్క్రైబ్ మ్యాటర్స్. సో మీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఒక కామెంట్ వల్ల సో నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఇట్లాంటి వీడియోస్ ఫర్దర్ చేయాలనిపిస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ హైదరాబాద్కి సంబంధించిన బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇది 2025 ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. సో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ గురించి మనం ఆల్రెడీ వీడియో అయితే చేసుకున్నాం. అండ్ ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ మన టెలిగ్రామ్ ఛానల్ లోపల నేను అప్డేట్ చేసిన, ఒకసారి వెళ్ళి మీరు చెక్ చేయండి ఇందు లోపల మీ నేమ్ ఉందా లేదా అని చెప్పి. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల మనకు అరౌండ్ 36 పేజెస్ ఉన్నాయి, ఓకేనా. 36 పేజెస్ ఉన్నాయి. అండ్ ఈ 36 పేజెస్ లోపల మనకు 1500 అప్లికేషన్ల దాకా వచ్చినాయి అన్నట్టు. అండ్ ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని మనం కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే మనకు వీళ్ళు ఇక్కడ మెరిట్ పొజిషన్ ఆర్ ర్యాంక్ అనేది ఇచ్చిర్రు. మనకి ర్యాంక్ అయితే ఇచ్చిర్రు బేస్డ్ ఆన్ వెబ్సైట్ లోపల వచ్చిన ర్యాంక్ని బేస్ చేసుకొని మనకు మెరిట్ ఆర్ ర్యాంక్ అనేది ఇచ్చిర్రు అన్నట్టు. దాని తర్వాత అప్లికేషన్ నెంబర్ ఎవరైతే అప్లై చేసుకున్నారో అండ్ ఎవరికైతే మంచి ర్యాంక్ ఉందో, ఫస్ట్ ర్యాంక్ ఉన్న వాళ్ళ అప్లికేషన్ నెంబర్ ఎంత, సెకండ్ ర్యాంక్ ఉన్న వాళ్ళ అప్లికేషన్ నెంబర్ ఎంత అని చెప్పి అప్లికేషన్ నెంబర్ ఇచ్చిర్రు. అండ్ నేమ్ ఇచ్చిర్రు, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, సోషల్ స్టేటస్, పిహెచ్ స్టేటస్, దాని తర్వాత వెబ్సైట్ ర్యాంక్. సో ఈ వెబ్సైట్ ర్యాంక్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ మెరిట్ పొజిషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అన్నట్టు, ర్యాంక్ ఆర్ మెరిట్ పొజిషన్, ఓకేనా. సో ఇది నీ వెబ్సైట్ ర్యాంక్, ఓకేనా. సో ఇక్కడ మనకు వెబ్సైట్ ర్యాంక్ అనేది మన ఎంసెట్ లోపల ఎంత అయితే ర్యాంక్ వచ్చిందో ఆ ర్యాంకు. అండ్ ఇక్కడ ఏదైతే మెరిట్ ఆర్ ర్యాంక్ అనేది వీళ్ళు నిమ్స్ ప్రకారం వీళ్ళైతే మనకు ఇవ్వడం అయితే జరిగింది అన్నట్టు, ఓకేనా. దాని తర్వాత ఇంటర్ లోపల వచ్చిన పర్సంటేజ్, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనకు ఇచ్చారు అన్నట్టు. సో ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, అంటే ఇది ఫైనల్ కాదు. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి మనకు కొంచెం టైం అయితే ఇచ్చారు అన్నట్టు, ఓకేనా. సో ఆ టైంలోపు మనకు ఏదైనా మిస్టేక్ ఉంటే మాత్రం ఈ మిస్టేక్ని కరెక్ట్ చేసుకొని మనం అయితే వాళ్ళకు అబ్జెక్షన్ అయితే రైజ్ చేయడానికి ఒక ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఆ అబ్జెక్షన్ రైజ్ చేసిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల మనం మెయిన్గా మన నేమ్ కరెక్ట్ ఉందా, సోషల్ స్టేటస్ ప్రాపర్గా పడిందా, మన వెబ్సైట్ ర్యాంక్ ప్రాపర్గా పడిందా, డేట్ ఆఫ్ బర్త్ ప్రాపర్గా పడిందా అని చెప్పి మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం మనకు టైం అయితే ఉంది. సో మనకి ఎప్పటిదాకా టైం ఉంది కదా అంటే 20 ఆగస్ట్ 2025 4 PM దాకా టైం అయితే ఉంది. మనం అబ్జెక్షన్ అయితే రైజ్ చేయవచ్చు. సో మనం డైరెక్ట్గా వెళ్ళైనా అబ్జెక్షన్ రైజ్ చేయవచ్చు. లేకపోతే మీకు ఏదైతే ఇక్కడ మిస్టేక్ ఉందో, లైక్ మీ నేమ్ మిస్టేక్ ఉన్న సిచ్యువేషన్ లోపల మీరు ఎస్ఎస్సి మెమో పంపడము, సో ఏదైతే మిస్టేక్ ఉందో ఆ మిస్టేక్కి సంబంధించి ఏదైతే మీ ఆబ్జెక్షన్ ఉందో ఆ ఆబ్జెక్షన్కి సంబంధించి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మెయిల్ చేయండి. లేకపోతే హెల్ప్ లైన్ సెంటర్కి అయితే మీరు కాల్ చేసి చెప్పండి, సో ఇట్లా మిస్టేక్ ఉంది బీఎస్సీ నర్సింగ్. సో బీఎస్సీ నర్సింగ్కి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల సో నా నేమ్ మిస్టేక్ ఉంది, నా మెరిట్ పొజిషన్ ఎంత అని చెప్పి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయండి. వాళ్ళు మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. ఈ మెరిట్ లిస్ట్ లోపల మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి కదా అంటే అరౌండ్ ఒక 1500 అప్లికేషన్లు వచ్చినాయి, ఓకేనా. 1503 అప్లికేషన్స్ వచ్చినాయి. అండ్ 1503 పీపుల్ అయితే మనకు ఈ మెరిట్ లిస్ట్ లోపల ఉన్నారన్నట్టు. సో ఈ మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని మనం అయితే ఏమేమి చేయవచ్చు కదా అంటే మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చినాయో తెలుసుకోవచ్చు. అండ్ మన మెరిట్ పొజిషన్ ఏందా తెలుసుకోవచ్చు. దాంతోపాటుగా కాంపిటీషన్ ఎంత ఉంది అనేది తెలుసుకోవచ్చు. దాని తర్వాత మనకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని చెప్పి తెలుసుకోవచ్చు, ఓకేనా. సో మనకు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎన్ని, మెరిట్ పొజిషన్ ఎంత ఉన్నది, మనది కాంపిటీషన్ ఎట్లా ఉన్నది, ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ సీట్, ప్రతిదీ కూడా మనం అయితే తెలుసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు త్రూ దిస్ మెరిట్ లిస్ట్. సో మనం ఇట్లాంటి వీడియోస్ ప్రీవియస్గా చేసుకున్నాం అండ్ ఫర్దర్ కూడా చేసుకుంటూ ఉంటాం. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, పక్కా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. త్రూ అవుట్ దిస్ అడ్మిషన్ ప్రాసెస్ పక్కా మీకు హెల్ప్ అవుతుంది మన ఛానల్ నుండి, ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి 100 సీట్లు ఉన్నాయి మనకి, ఓకేనా. సో మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి 100 సీట్లు ఉన్నాయి. ఈ 100 సీట్లల్లో
మనకి అప్లికేషన్లు ఎన్ని వచ్చినాయి కదా అని అంటే 1500 అప్లికేషన్స్ వచ్చినాయి. అండ్ ఈ 100 సీట్లలో కూడా మనకి 5 సీట్స్ అనేది ఇన్ క్యాండిడేట్స్ ఎవరైతే మనకి ఎవరైతే ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఉంటారో ఈ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్కి ఇవ్వడం అయితే జరుగుతా అన్నట్టు 5 సీట్స్. అంటే మనకు ఇందులోపల ఉన్నాయి ఎంత అంటే 95 సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా. సో ఈ 95 సీట్స్కి మనకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి అంటే 1503 అప్లికేషన్స్ వచ్చినాయి. కాబట్టి మనకి సీట్ వచ్చే ఛాన్సెస్ ఎంత ఉన్నాయి? అండ్ అసలు మనం ఇక్కడ చూసుకుంటే మనకు అసలు మెరిట్ లిస్ట్ లోపల ఉంటే మనల్ని కౌన్సిలింగ్‌కి పిలుస్తారా? అండ్ దాని తర్వాత అసలు మనకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అండ్ ఫేజ్ 1 లోపల ఎవరిని పిలుస్తారు? అనే డౌట్స్ అయితే అందరికి ఉంటాయి అన్నట్టు. మనం ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనకి ఇక్కడ 1500 అప్లికేషన్స్ వచ్చినాయి. ఈ 1500 అప్లికేషన్‌ల 1500 మందిని అయితే పిలవరన్నట్టు. ఓకే. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్‌కి ఎంతమందిని పిలుస్తారు కదా అంటే అరౌండ్ ఒక టాప్ 400 లోపల ఉన్న వాళ్ళని పిలిచే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. టాప్ 400 లోపల ఎవరెవరి నేమ్స్ అయితే ఉన్నాయో వాళ్ళని పిలిచే ఛాన్సెస్ ఉంటాయి. అంటే టాప్ 400లో ఉన్న ప్రతి ఒక్కరిని పిలుస్తారా అంటే కాదు. ఓకేనా. మనకి ఎంతమందిని పిలుస్తారు కదా అంటే అరౌండ్ ఒక 300కెళ్ళి 350 మందిని పిలిచే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు. 300-350 మెంబర్స్‌ని పిలుస్తారు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్‌కి. మనకున్న సీట్లు 95 కదా! మరి 300 మెంబర్స్‌ని ఎందుకు పిలుస్తారు అనే విషయానికొస్తే మనకున్నయి తక్కువ సీట్సే. ఓకేనా. మనకున్నయి 95 సీట్సే. కానీ ఇంతమందిని ఎందుకు పిలుస్తారంటే మనకు ఒకవేళ ఎవరైనా అటెండ్ కాకపోతే ఆ సీట్ అనేది వేకేట్ ఉండొద్దు కాబట్టి మనకు అరౌండ్ ఒక 300 పీపుల్‌ని పిలిచే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. కాబట్టి టాప్ 400 లోపల ఎవరెవరి నేమ్స్ ఉన్నాయో వాళ్ళందరిని పిలిచే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొన్నిసార్లు అంటే సీరియల్‌గా పిలవరు. ఎవరైతే టాప్ 400 ఉన్నారో ఈ 400ని సీరియల్‌గా పిలవరు. మనకేందంటే టాప్ 50లో ఉన్నోళ్ళందరిని కూడా పక్కా పిలుస్తారు. నీ నేమ్ ఒకవేళ నువ్వు టాప్ 50 లోపల ఉన్నావనుకో డెఫినిట్‌గా నిన్నైతే పిలవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. హై ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొకటేందంటే టాప్ 50 తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలిచే ఛాన్సెస్ ఉంటాయి మనకి. టాప్ 100 లోపల ఉండే వాళ్ళని పిలిచే ఛాన్సెస్ ఉంటాయి. టాప్ 150 దాకా కూడా పిలిచే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ 150 దాటిన తర్వాత ఓకేనా. 150 మెరిట్ పొజిషన్ దాటిన తర్వాత మనకు టాప్ 2 అంటే లైక్ అక్కడొకళ్ళని పిలుస్తారన్నట్టు. ఎందుకంటే ఇక్కడ మనకు ఫస్ట్ మనకి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సీట్స్ అనేవి డివైడ్ చేస్తారన్నట్టు. బీసీఏకి ఎన్ని సీట్స్ ఈ 95 సీట్స్ లోపల కేటగిరీ వైజ్ సీట్స్ డివైడ్ చేస్తారు. కేటగిరీ వైజ్ సీట్స్ డివైడ్ చేసిన తర్వాత మనకు ఈ మెరిట్ లిస్ట్ ప్రకారం మనకు ఏ కేటగిరీ లోపల మంచి లైక్ ఇప్పుడేందంటే కేటగిరీ వైజ్ ఒక 10 సీట్లు వచ్చినాయి అనుకుందాం. ఫర్ సపోజ్ 10 సీట్స్ ఒక్కొక్క కేటగిరీలో వచ్చినాయి అనుకుందాం. 10 సీట్లు ఒక కేటగిరీ లోపల 10 సీట్లు ఒక కేటగిరీలో అనుకుంటే మనకు ఏందంటే ఒక కేటగిరీలో 10 సీట్లుంటే మనల్ని పిలవడం ఏందంటే ఒక 20 మెంబర్స్‌ని పిలుస్తారు. ఎందుకంటే ఒకవేళ ఈ 10 మెంబర్స్ అటెండ్ కాకపోతే మిగతా వాళ్ళకి నెక్స్ట్ మెరిట్ పొజిషన్ ఉన్నోళ్ళకి సీట్ అయితే ఇయ్యడానికి పాసిబిలిటీ ఉంటదన్నట్టు. దీనివల్ల మనకు మెరిట్ పొజిషన్‌ని బట్టి ఓకేనా. టాప్ 50 లోపల ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తారు. అండ్ టాప్ 100 లోపల కూడా మీకు పిలిచే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ దాని తర్వాత మనకు ఫేజ్ 1 కౌన్సిలింగ్‌లో ఒక 300కెళ్ళి 350 మందిని పిలిచడానికి ఛాన్స్ అయితే ఉంటాయన్నట్టు. అండ్ దెన్ ఫేజ్ 1 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా కొంతమందిని పిలుస్తారన్నట్టు. ఓకేనా. ఇక్కడ ఏందంటే మనకు మెయిన్‌గా సింపుల్లీ మీ కేటగిరీ లోపల నీకన్నా మంచి ర్యాంక్ వచ్చినోళ్ళు ఒక 30 మంది ఉన్నారనుకో. ఫర్ సపోజ్ సింపుల్‌గా మీ కేటగిరీ లోపల ఒక 30 మెంబర్స్ నీకన్నా మంచి ర్యాంక్ వచ్చినోళ్ళు ఉంటే మాత్రం నీకు సీట్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. ఓకేనా. ఈ 30 మంది అద్దనుకున్నప్పుడు మాత్రమే నీకు సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. కాబట్టి మీరు దీన్ని గుర్తుపెట్టుకోరి. యూ హావ్ టు రిమెంబర్ ఇట్. అండ్ ఇక్కడ ఏందంటే నేను ఇందాక డిస్కస్ చేసిన కదా! మెరిట్ లిస్ట్ లోపల నేమ్ ఉంటే పిలుస్తారా అని చెప్పి. మెరిట్ లిస్ట్ లోపల నేమ్ ఉండి మీ కేటగిరీలో తక్కువ కాంపిటీషన్ ఉన్నప్పుడు మాత్రమే నిన్ను పిలుస్తారు. అండ్ దెన్ మనకు మెరిట్ లిస్ట్ లోపల నేమ్ ఉంటే సీట్ వస్తదా అంటే మెరిట్ లిస్ట్ లోపల టాప్ 50లో ఉంటే నీకు సీట్ వచ్చే ఛాన్సెస్ హై ఉంటాయన్నట్టు. ఓకేనా. కొన్నిసార్లు టాప్ 50లో ఉన్నా కూడా మీ కేటగిరీ వోళ్ళే ఒక 20 మంది ఉన్నారనుకో. ఓకేనా. టాప్ 50లో నీ పేరుండి మీ కేటగిరీ వోళ్ళు ఎక్కువ మంది ఉండి మీ కేటగిరీలో ఎక్కువ కాంపిటీషన్ ఉంటే నీకు సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయన్నట్టు. అండ్ ఫేజ్ 1కి ఎవరిని పిలుస్తారంటే మనకి అరౌండ్ ఒక 300-350 మెంబర్స్‌ని పిలుస్తారు ఫేజ్ 1 కౌన్సిలింగ్‌కి. ఓకేనా. ఇంకెక్కువ పిలవచ్చు. నేను చాలా తక్కువ చెప్తున్నా. అండ్ ఈ 300-350 మెంబర్స్‌లో కూడా మనకు ఎక్కువ సీట్ వచ్చే ఛాన్సెస్ ఎవరికి ఉంటాయి కదా అంటే టాప్ 100 లోపల ఉన్నోళ్ళకి ఎక్కువ సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్
ఈ టాప్ 100లో ఉన్నోళ్ళు ఎవరైతే అటెండ్ గారో అట్లాంటి సిచ్యువేషన్ లోపల మిగతా వాళ్ళకి కూడా సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. ఫేజ్ 1కి ఎవరిని పిలుస్తారు అనే విషయానికొస్తే మనకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి మంచి మెరిట్ పొజిషన్ ఉండి ఓకేనా. మంచి మెరిట్ పొజిషన్ ఉండి కేటగిరీ లోపల తక్కువ కాంపిటీషన్ ఉన్న వాళ్ళని పిలుస్తారు. ఈవెన్ ఒకవేళ ఏందంటే నీకు 1500 ర్యాంక్ ఉన్నా కూడా ఎగ్జాంపుల్‌కి చెప్తున్నా. నీకు 1500 మెరిట్ పొజిషన్ ఉన్నా కూడా నిన్ను పిలిచే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మీ కేటగిరీ లోపల కాంపిటీషన్ లేకపోతే మీ కేటగిరీ వాళ్ళు ఎవ్వరు అప్లై చేసుకోలే అనుకో, అట్లాంటి సిచ్యువేషన్ లోపల నీకు 1500 ర్యాంక్ ఉన్నా కూడా పిలుస్తారు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ నంబర్ ఆఫ్ సీట్స్ ఓకేనా. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం వీళ్ళు సీట్‌ని డివైడ్ చేస్తారు. 95 సీట్లల్లా ఒక్కో కేటగిరీకి ఎన్ని సీట్లు వస్తున్నాయి అని చెప్పి డివైడ్ చేస్తారు. ఆ డివైడ్ చేసిన దాన్ని బట్టి మనకు ఇక్కడ మెరిట్ పొజిషన్‌ని బట్టి పిలుస్తారన్నట్టు. ఓకేనా. సో, కేటగిరీ వైస్ మెరిట్ పొజిషన్ చూసుకుంటారు. సో, ఈ కేటగిరీ వైస్ మెరిట్ పొజిషన్ చూసుకొని వాళ్ళైతే మనల్ని పిలవడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఒకసారి అంటే మనకేందంటే ఎక్కువ నంబర్ ఆఫ్ పీపుల్‌ని పిలుస్తారు. ఒకవేళ మా ప్రీవియస్‌గా ఎవరైతే మంచి మెరిట్ పొజిషన్ ఉన్నోళ్ళు రాలే అనుకో, ఆ సీట్ వేస్ట్ కావద్దు కాబట్టి నెక్స్ట్ మెరిట్ ఉన్న పర్సన్స్‌కి ఇస్తారన్నట్టు. కాబట్టి ఇట్లా మనకు కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది అయితది. ఓకేనా. సో, ఇట్లా మనకు ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. మనకి ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ రిలీజ్ అవ్వడంతోటే నెక్స్ట్ వీడియో అయితే మనం చేసుకుందాం. అప్పటి వరకైతే ఫాలో అయితా ఉండుర్రి. ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. మీకు అర్థమైందనుకుంటున్నా. సో, మనకి ఫేజ్ 1 కౌన్సెలింగ్‌కి టాప్ 500 లోపల ఉన్న వాళ్ళని పిలిచే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఒకవేళ మీ కేటగిరీలో కాంపిటీషన్ ఉంటే మాత్రం సో, నువ్వు టాప్ 100 లోపల ఉన్నా కూడా మిమ్మల్ని అయితే పిలవరు. ఓకేనా. సో, చూడండి అండ్ మీ కేటగిరీ లోపల కాంపిటీషన్ ఎట్లుంది అని చెప్పి తెలుసుకోండి. సో, మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీరు సోషల్ స్టేటస్ అని చెప్పి. ఈ సోషల్ స్టేటస్ లోపల మీ మెరిట్ పొజిషన్ చూసుకోర్రి ఇక్కడ. ఓకేనా. సో, ఇక్కడ మీది మెరిట్ పొజిషన్ చూసుకోర్రి. మీ మెరిట్ పొజిషన్ చూసుకొని అండ్ ఇక్కడ మీ మెరిట్ పొజిషన్ లోపల మీ కేటగిరీ చూసుకోర్రి. ఇక్కడ బీసీడీ ఉంది. మీది ఐటీ మెరిట్ పొజిషను. మీది బీసీడీ. ఇక్కడ మీరు కౌంట్ చేసుకోర్రి. అంటే నీకంటే మీ కేటగిరీ లోపల ఎంతమంది ఉన్నారు అని చెప్పి. 1 అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 2 అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 3 అండ్ ఇక్కడ చూసుకుంటే 4 అండ్ ఇక్కడ చూసుకుంటే 5 అండ్ దాని తర్వాత ఇక్కడ చూసుకోవాలి మీరు. ఇవన్నీ కూడా కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే 6 అండ్ ఇక్కడ చూసుకుంటే 7 అండ్ ఇక్కడ చూసుకుంటే 8 చూడుర్రి బీసీడీల కాంపిటీషన్ అనేది ఎక్కువుంది. అండ్ ఇక్కడ మనం మొత్తం చూసుకుంటే మనకు మనకంటే ఒక 30 పీపుల్ ఉన్నారనుకో. మన ముందు ఒక 30 పీపుల్ ఉన్నారనుకో. సో, మనం టాప్ 30లో మన కేటగిరీ లోపల మనం టాప్ 30లో ఉంటే మనకు ఏదైనా సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నట్టు. సో, ఐయామ్ నాట్ ష్యూర్ అండ్ టాప్ 30లో లేకపోయినా కూడా ఈ ముందున్న టాప్ 30 పీపుల్ రాలే అనుకో అప్పుడు కూడా నీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మనకేందంటే కాంపిటీషన్, మన కేటగిరీ లోపల ఉన్న కాంపిటీషన్ అండ్ మన ర్యాంక్ అంతే. ఓకేనా. సో, దట్స్ ఇట్. అండ్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి సంబంధించిన ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ వీడియో చేసుకుందాం. డూ ఫాలో us ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.